భారీ వర్షాలతో గోదావరిలో వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 3వ హెచ్చరికను దాటి ప్రవాహం కొనసాగుతోంది. ఇక తురబాక వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరింది. భద్రాచలం నుంచి చర్ల, భద్రాచలం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, ఏపీకి వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వరద ప్రభావంతో కూనవరం, విఆర్పురం, చింతూరు, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పోలవరం జిల్లాలోని పలు గ్రామాలను గోదావరి వరద ముంచెత్తింది. ఎగువ నుంచి వస్తోన్న వరదతో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ధవళేశ్వరంలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద నీటిని ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ భద్రాచలం దగ్గర? పవన్, భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. రాత్రి 11 గంటల సమయంలో 53 అడుగులు తగ్గడంతో 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. భద్రాచలం రామాలయం కరకట్ట వద్ద మనం ఒకసారి లైవ్ విజువల్స్లో చూడొచ్చు. గోదావరి ప్రస్తుతం 49 అడుగుల వద్ద 11,90,000 క్యూసెక్ల వరద ప్రవాహం దిగువకు కొనసాగుతుంది. నిన్న 53 అడుగులు రాత్రిపూట తగ్గడంతో 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. మరో అడుగు తగ్గితే 48 అడుగులకు తగ్గితే 2వ ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరిస్తారు. ఎగువ ప్రాంతం నుంచి స్ట్రీమ్ తగ్గడంతో మధ్యాహ్నం కల్లా 2వ ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే స్థానికంగా ఇక్కడ వర్షాలు లేకపోయినా, వాగులు వంకలు పొంగకపోయినా అక్కడ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కింది. గురువారం వరకు నార్మల్గా ఉన్న గోదావరి శుక్రవారం ఉదయం 43 అడుగులు దాటగానే మొదటి ప్రమాద హెచ్చరిక, సాయంత్రం 2వ ప్రమాద హెచ్చరిక, అర్ధరాత్రి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సో నిన్న ఫ్లడ్ చూసుకున్నట్టయితే నిన్న ఒక్కరోజు మాత్రమే భారీ ఎత్తున ఫ్లడ్ దిగువకు వెళ్ళింది. రాత్రి నుంచి మెల్లగా గోదావరికి తగ్గుముఖం పట్టింది. మధ్యాహ్నం కల్లా 2వ ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించే అవకాశం ఉంది. మన విజువల్స్లో చూస్తే నిన్న స్నానఘట్టాల వద్ద ఉన్న ఉపాలయాలను కూడా నీట మునిగిన పరిస్థితి మనం ఇప్పుడు చూడొచ్చు. ఈ స్నానఘట్టాలను కూడా క్లియర్ అయ్యాయి. ఉపాలయాలు కూడా అన్ని వాటర్ అంతా రిసీడ్ అవడంతో అవన్నీ మనకి కనిపిస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే నిన్న 53 అడుగులు ఉన్న పరిస్థితిలో భద్రాచలం నుంచి 2 అవర్స్ ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే నేషనల్ హైవేపై పలు చోట్ల వరద నీరు పోటెత్తడంతో మల్టిపుల్ లొకేషన్స్లో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న భద్రాచలం నుంచి 2 అవర్స్ చర్ల, వెంకటాపురం వెళ్లే రహదారిలో కూడా వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయి ఈ రోజు చూసుకుంటే రాకపోకలన్నీ మళ్ళా రెజ్యూమ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా వర్షాలు లేకపోవడం, వాగులు వంకలు పొంగపోవడం వల్ల, ముఖ్యంగా చూస్తే తాలిపేరు, కిన్నెరసాని వరద ప్రవాహం కూడా లేకపోవడం వల్ల గోదావరి నార్మల్గా కేవలం ఎగువ నుంచి వచ్చిన వరద మాత్రమే భద్రాచలం నుంచి రిసీడ్ అవుతున్న పరిస్థితి. ఏది ఏమైనా పవన్, మొత్తంగా అయితే చెప్పుకోవచ్చు ఎల్నినో ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర కరువు పరిస్థితులు ఉంటాయని రైతాంగం ఆందోళన చెందుతుంటే, జనాలు కూడా భూగర్భ జల మట్టాలపై కూడా తాగునీటి కూడా అల్లాడిపోయే పరిస్థితుల్లో ఒక వారంలోనే మొత్తం ఫినామినా అంతా మారింది. వరుణదేవుడు కరుణించడం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో గోదావరమ్మ పరవళ్లు తొక్కడం, కృష్ణానది కూడా నీటి ప్రవాహం మంచిగా ఉండడంతో రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు వచ్చిన వరద వల్ల ఎక్కడ ఎవరికి కూడా స్థానికంగా ఎవరికి లోతట్టు ప్రాంతాలు కూడా ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఎదురు కాలేదు. ఎందుకంటే స్థానికంగా పెద్ద ఎత్తున వర్షాలు లేకపోవడం, వాగులు వంకలు పొంగకుండా కేవలం ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద మాత్రమే వచ్చింది. రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నిండుగా ప్రవాహం చేయడం వల్ల మాకు భూగర్భ జలాలు పెరగడంతో పాటు స్థానికంగా ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రెజ్యూమ్ అయ్యి ఈరోజు రైతాంగం చాలా సంతోషంగా ఉంది. మొత్తంగా చూస్తే భద్రాచలం వద్ద మన వరదలకు సంబంధించి పవన్ ఒకటి స్పష్టంగా చెప్పొచ్చు. భద్రాచలం అనగానే గోదావరి వరదలు గుర్తొస్తాయి. ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి కామన్గా. 1986లో ఆల్ టైమ్ రికార్డు 75.6 అడుగుల వరద వచ్చింది. నాడు దేశ ప్రధాని రాజీవ్ గాంధీ, అదేవిధంగా అప్పుడు ఎన్టీఆర్ కూడా పర్యటించారు. అప్పుడు ఎన్టీఆర్ పర్యటనలో ఉన్నప్పుడే భద్రాచలం పట్టణం, రామాలయం అన్ని కూడా అక్కడ నీట మురిగిన పరిస్థితి ఉన్నప్పుడు భద్రాచలం పట్టణానికి గోదావరి వరద గండం లేకుండా
ఏం చేయాలన్న దానిపై అప్పుడు ఒక రూపకల్పన చేశారు. మనం విజువల్స్లో చూస్తున్న కరకట్టే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ కరకట్ట నిర్మాణం చేసినాక భద్రాచలం పట్టణం కానీ భద్రాచలం రామాలయం కానీ సురక్షితంగా ఉందంటే మనం విజువల్స్లో చూసిన కరకట్టే ప్రధాన కారణం. ఈ కరకట్టని 2002లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో నిర్మాణం చేశారు. సో కరకట్ట నిర్మాణం చేసిన తర్వాత భద్రాచలం చాలా సేఫ్ జోన్లో ఉన్నది. అయితే గత ప్రభుత్వంలో కరకట్ట నిర్మాణం చేయలేదని కేసీఆర్ ప్రభుత్వంపై రాజకీయ పార్టీలను కూడా తీవ్ర విమర్శలు చేశాయి. అయితే సో రేవంత్ పాలనలో కరకట్ట విస్తరణ పనులు కూడా చురుగ్గా కొనసాగుతున్న పరిస్థితి. సో భద్రాచలం వద్ద గోదావరి ప్రస్తుతం శాంతి ఇచ్చింది. ఎగువ నుంచి కూడా వరద తగ్గడంతో మధ్యాహ్నం కల్లా సెకండ్ వార్నింగ్ కూడా విత్డ్రా అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్. రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.